ఇవాళ రోజుల్లో సినిమా చూడాలన్నా ఇంట్లో కూర్చొని వెబ్ సిరీస్ చూడాలన్నా చాలా భయం వేస్తుంది. ఎందుకంటే హఠాత్తుగా పెట్టగానే ఏ సీన్ ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేం. అటువంటిది తల్లి మనసు, ఆ ట్రైలరు పాటలు చూస్తుంటే చాలా హంటింగ్ అనిపించింది. అమ్మ సెంటిమెంట్ అనేది ఎవర్ గ్రీన్. ఎవరు మనం ఎంత సంపాదించినా ఎక్కడున్నా కూడా అమ్మ సెంటిమెంట్ అనేది ప్రతి లైఫ్లోనూ ఉంటుంది. ఆ సెంటిమెంట్తో సినిమా తీశారు. గతంలో 2-3 సినిమాలు వచ్చినా కూడా తల్లి మనసు టీజర్ కానీ ట్రైలర్ చూస్తే చాలా ఎమోషనల్ అయిపోయాం. సో టీం ఉన్నారు, ముత్యాల సుబ్బయ్య గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఆయన సినిమా కానీ ఆయన హిస్టరీ తెలిస్తే సారేంటి ఇంతవరకు ఇందుకు సినిమా తీయలేదని అనుకుంటారు. సుబ్బయ్య గారు సమర్పణలో వాళ్ళ అబ్బాయి ఫోర్స్ మీద మరీ చేపించాడంట. మంచి సినిమా ఇది. మనతో పాటు రజిత మహాలక్ష్మి అలాగే సీనియర్ కో డైరెక్టర్గా ఉన్నారు. 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. సిప్పి శ్రీనివాస్ గారు. అవి సార్ ఎలా ఉన్నారు? సుబ్బయ్య గారు నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ బాగా ఫైన్ సార్. సుబ్బయ్య గారు చాలా సంవత్సరాలు అయింది మీ సినిమాలు వచ్చి, 1 కాదు 2 కాదు, సుమారు 50 ఆ సినిమాలు ఒకటే హిట్లు కాదు మీరు చేసినవి. గతంలో మీ సినిమాలు చూస్తే ఇప్పుడు సంఖ్యలు చెప్పినా పేర్లు చెప్పినా అంతా షాక్ అవుతారు. కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్కి ముత్యాల సుబ్బయ్య గారు తెలియకపోవచ్చేమో, కానీ మాకు మాత్రం మీ సినిమాలు చూసాము, మీ సినిమా చూస్తూ పెరిగాం. మీరు కూడా చూసి కలికాలం చూశాను సార్. చూసారా? ఎర్రమందారం చూశాను, కలికాలం చూశాను, రీసెంట్గా గోకులంలో సీత చూసాము, అన్నయ్య చూసాము, పవిత్ర బంధం చూసాను, అన్నీ చూసాం సార్. ఎట్లర్ అన్నీ సూపర్ సార్. సార్ ఎందుకు ఆపేశారు సినిమాలు? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ఒకటి సార్, అప్పటికి ఏమైందంటే నేను హెవీ కాస్ట్ సెట్ ఏ సినిమా తీయలేదు సార్. ప్రొడ్యూసర్ కెపాసిటీ బట్టి ప్రొడ్యూసర్ ఇంతలో తీయాలనుకుంటే ఆయన టేస్ట్ ప్రకారం ఇప్పుడు 5 నెలలు 6 నెలలు 5 కోట్లు 4 కోట్లు 3 కోట్లు అట్లేవు. అప్పుడు మామూలుగా ఉండేది. 50 సినిమాలు తీసిన తర్వాత ఇంకా అన్ని రకాలు తీసాం సార్. బిగినింగ్ మీరు అన్నట్టు ఆ 3 ముళ్ళ బంధం కానించి ఆలయం దాకా తీశాను సార్. తర్వాత ఆలయం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్. మంచి సినిమాని ప్రమోట్ చేయలేకపోయారు సార్. అది వసుదైక కుటుంబం. అది అంటే జస్ట్ లైక్ ఇండియా, కులాలు మతాలు ఏవి లేని ఒక ఇల్లు. ఆ ఇంట్లో అన్ని రకాల కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు. ఆఖరి బ్రహ్మానందం లాంటి దొంగ కూడా ఆ ఇంట్లో తిరుగుతుంటాడు. వాడిని వాళ్ళ పెద్ద ఆయన ఉంటాడు, ఆయన డైరెక్టరు కేబీ తిలక్ గారు వేశారు. ఆయన ఎవడరా నువ్వు అంటే, సార్ నేను దొంగని సార్ అంటాడు. అదేంటన్నా దొంగ ఎందుకున్నావు అంటే, ఏదో సార్ నేను దొంగతనం చేద్దామని వచ్చాను, వచ్చి లోపలికి వెళ్ళగానే ఒక ఆమె అంత డబ్బులు ఇచ్చింది, ఆయన ఇది బీరువాలో పెట్టింది, ఇదేంద్రా బాబు అని చెప్పి బీరువాలో పెట్టా సార్. అది ఇంకో రోజు నగలు ఇచ్చింది, నా దగ్గర తాళాలు ఆ దాంట్లో పెట్టింది. నేను ఇంటికి దొంగతనానికి ఎందుకు వచ్చాను, నా ఏళ్ళు నాకు ఇచ్చుంటే అన్నీ. అంత మంచి సినిమా సార్, చాలా మంచి సినిమా. వసుదై కుటుంబం జస్ట్ లైక్ ఇండియా, అన్ని కులాలన్నీ. అంత మంచి సినిమాని ఆ కుర్రోడు ప్రొడ్యూసరు తను ఆడించడం అనేది ఎలా ప్రమోట్ చేయాలో తెలియలేదు సార్. చివరికి ఈ సినిమా ఎక్కడెక్కడో ఇచ్చారు. వాళ్ళ నాన్న చూసేవారు, ఎంత మంచి సినిమా పాడు చేస్తాయిందని అని వాళ్ళ నాన్న ఆ థియేటర్ని తీసుకొని శ్రీనివాస థియేటర్లో 40 days ఆడిచ్చారు సార్. అప్పుడు తర్వాత అనిపించింది, మన సినిమా తీయడం గొప్ప కాదు, దాన్ని ప్రమోట్ చేసి పబ్లిక్లోకి వెళ్ళకపోతే ఏ లాభం. అంత మంచి కథ సార్ అది. దాన్ని ఎంత తీసినా ఇంకా తీయొచ్చు. సరే అక్కడి నుంచి వద్దు, 50 సినిమాలు తీశాను ఇంకా ఎందుకు అని చెప్పి మానేశాను. గురుగారు 7 ఏళ్ళు అసలు వాటి జోలికి వెళ్ళాల. చాలామంది అడిగారు, వచ్చిన వాళ్ళు వస్తారు, సినిమా చేయండి సార్, ఎంతైనా ఖర్చు పెడతాం. సరే ఎవరండి, ఏ హీరోతో అంటే, ఈ అబ్బాయి మా అల్లుడు సార్, ఈ హీరోగా నేను ప్రొడ్యూసర్ సార్, నేను తీయలేను అని. వద్దు సినిమాలు వద్దు, చాలు 50 పైగా ఏజ్ వస్తూ ఉంది కదా సార్, వద్దులేని మానేశాను. అప్పటికి మా పిల్లలు ఆస్ట్రేలియా అక్కడెక్కడ బిజినెస్ వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. 7 ఏళ్ల తర్వాత నా పెద్ద కొడుకు అనంత కిషోర్ అబ్బాయి వాళ్ళు, నేను చెప్పాను ఆయన నేను సినిమా మానేశా, మీరు వచ్చేయండి రా, అక్కడ ఏం చేస్తారు, ఆస్ట్రేలియాలో మీరు పడే కష్టం ఇక్కడ పడితే
బ్రహ్మాండంగా మీకు కూలు పనోళ్ళు ఆ డబ్బులకు వస్తారు, మీరు వాళ్ళన్నీ చిమ్ముకొని ఇంత సాంబార్ కాసి ఫ్రిడ్జ్లో పెట్టి అదే సాంబారు రోజు సాయంకాలం అంతా కాసుకొని తినే పరిస్థితి ఎందుకు ఇంటికి రండి అంటే వాళ్ళతో ఇచ్చేస్తారు. ఇలా జరిగిన తర్వాత మా పెద్దోడికి ఎందుకనో నాన్న 50 సినిమాలు తీసావు, ఇంకొక సినిమా తీద్దాం నాన్న, యుద్ధరా సినిమా బాగాలేదురా అంటే కాదు నాన్న, ఒక సినిమా తీద్దాం, ఒకటే సినిమా బడ్జెట్లో తీద్దాం. ముత్యాల సుబ్బయ్యని నీ పేరు మీద 50 ఇచ్చినాయి కదా, ఆ ముత్యాల మూవీ మేకర్స్ ఒక బ్యానర్ మీద సినిమా తీద్దాం అంటే ఎంత చెప్పేవాడు ఇలా, సరేరా తీద్దాం కానీ నువ్వు చేయొద్దు డైరెక్టర్ అన్నాడు. అదేంటి సార్ అంటే పరిగెత్తాల అప్పుడు డే అండ్ నైట్ మనం షిప్పి మేము చేసాం కదా సార్, ఈ తరం ఫిల్మ్స్ అయ్యి 15 రోజులు వరుసగా డే అండ్ నైట్. రాత్రి ఉదయాన్నే 6 గంటలకు వెళ్తే నెక్స్ట్ డే 5 గంటల దాకా షూటింగ్ చేసి వచ్చి 1 గంట పడుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళేవాళ్ళు. షిప్పి కూడా పడ్డాడు ఆ బాధలని. ఇలా ఒక రకమైన ఇది మంచి ప్రొడ్యూసరు కాందే మనం సినిమా చేయకూడదు, వద్దు. తీసాం మంచి సినిమాలు, తృప్తి లేనిది ఎక్కడ. మళ్ళా కథలు కూడా కొత్తగా రావాలంటే కష్టంగా ఉంది, వద్దు అని అంటే వాడు కావాలన్నాడు. అప్పుడు సరే నాయన నువ్వు చేయదు నాన్న, నీ దగ్గర చాలామంది కోఆర్డినేటర్లు వర్క్ చేశారు కదా, వాళ్ళల్లో ఎవరో మంచోడే చూసి నువ్వే సెలెక్ట్ చేసి పెట్టుకో అన్నాడు. అప్పుడు నా దగ్గర ప్రతి సినిమాకి 5-6 ఉంటారు కదా సార్, 50 సినిమాలకి ఎంతమంది ఉంటారు, అలాగా 30-40 మంది ఉన్నోళ్ళు, వాళ్ళలో ఎక్కువ 25 సినిమాల దాకా చేశాడు షిప్పి నాతో. నాకు షిప్పి అంటే ఒక అక్షరాలు నీట్గా ఉంటాయి, మంచి మనిషి, అన్నీ మనిషి పొట్టే కానీ బుర్ర చాలా పెద్దది. అప్పుడు ఆలోచించి నేను షిప్పి అయితే కరెక్ట్ అనుకొని మా నాన్నకి చెప్పాను. షిప్పి ఒక అబ్బాయి అన్నాడు. అంటే షిప్పి వచ్చిన తర్వాత ఏమన్నా ఎలా ఉన్నావు అని వాడు అడుగుతున్నాడు. అంటే షిప్పి కంటే చిన్నవాడు అనమాట. అలాగా షిప్పిని డైరెక్టర్గా పెట్టుకొని ఒక సినిమా చేద్దాం, ఏ సినిమా చేయాలా, ఏదన్నా డిఫరెంట్గా వెరైటీగా తీయని సినిమా తీయాలా అని చెప్పి తపన పడ్డాం. కథ మేము అందరం కూర్చొని కథ తయారు చేసాం. దీనికి టైటిల్ ఏం పెట్టాలా, ఎవరు అన్ని టైటిల్స్ పెట్టున్నాం, ఏదన్నా కొత్తగా ఉండేది. అందరి ప్రపంచానికి పిట్టల కాడి నుంచి చెట్ల కాడి నుంచి మొక్కలైన ఏదైనా అన్నిటికీ ఉండేది తల్లి. బిగినింగ్ తల్లి పెట్టుకొని చేస్తే బాగుంటుందేమో అని తల్లి మనసు అనే టైటిల్ రిజిస్టర్ చేసుకొని మొదలు పెడితే ఈయన ఇక్కడి నుంచి షిప్పికి హ్యాండ్ ఓవర్ చేశాం. అది ఈ షిప్పి తీసుకుంటాడు ఆ పార్టీ. సూపర్ సార్. షిప్పి గారు టీజర్ చూశాను, పాటలు చూశాను, అంతా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా. నాకు ఒకటి చిన్నది, తల్లి మీద అనేటప్పటికీ గతంలో మాతృదేవో ల్యాండ్ మార్క్ మూవీస్, దానికి పాటకి నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత అమ్మ రాజీనామా దాసర్ గారు చేశారు. ఈ సినిమాలు మీకు తల్లి సెంటిమెంట్ అంటే ఈ 2 క్యాల్కులేషన్స్లో ఉంటాయి. మళ్ళీ ఇవి కాకుండా ఎందుకంటే ఒక ఎమోషన్ డ్రామా రెండింటికి కానీ ఎమోషన్ ఇది. ఎందుకంటే ఇది ఎలాంటి సినిమా అంటే తల్లి పాలు ఎంత స్వచ్ఛతగా ఉంటాయో అంత స్వచ్ఛమైన సినిమా అండి తల్లి మనసు. ఇందులో ఎమోషన్ ఉంది, సస్పెన్స్ ఉంది, దానికి తగ్గట్టు మంచి ఎమోషన్లో కూడా 2 బిడ్డల మధ్య నలిగే ఒక తల్లి అండి. అంత ఎమోషన్ క్యారీ చేసే సినిమా. సో ఈ సినిమాకి ఫస్ట్ మేము సినిమా తీయాలనుకున్నప్పుడు ఫస్ట్ గురువుగారు బ్యానరు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ముత్యాల మూవీ మేకర్స్ అని బ్యానరు పెట్టి అందులో నన్ను దర్శకుడిగా పరిచయం చేసినందుకు ముందు మా గురువు గారికి పాదాభివందనం. అలాగే సోదరుడు అనంతకిషోర్ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం. సో ఆ బ్యానర్లో నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు కృతజ్ఞతలండి. ఈ తల్లి మనసు సినిమా ఏం చేద్దాం ఏంటి అనుకున్నప్పుడు ఇప్పటి వరకు గురువు గారు చేసిన సినిమాలన్నీ రకరకాల ఎమోషన్స్ అండి. అన్ని ఛానల్స్ ఉన్నాయి. అది తల్లి కొడుకు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక అమ్మాయి లైఫ్లు ఉన్నాయి, అమ్మాయి కాపురం, ఇలాగా
సో వీటన్నిటికీ భిన్నంగా ఒక హీరోయిన్ టోటల్గా సినిమాలో హీరో లేకుండా ఆ కథే హీరో ఎవరన్నా ఉన్నాయండి, ఆ కథే హీరో బేస్ చేసి ఒక కథ చేద్దాం. ఎందుకంటే ఆడియన్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ సుబ్బయ్య గారి బ్యానర్లో సినిమా వస్తుందంటే అలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు ముందు, దానికి భిన్నంగా లేకుండా ఆ పందంలో వెళ్దాం. ఫస్ట్ సినిమా డెఫినెట్గా ఆదరిస్తారని ఒక నమ్మకంతోనే అలాంటి ఒక కథను ఎన్నుకొని ఆ కథకి తల్లి మనసు అని టైటిల్ పెట్టి అలా ఒక 7-8 months ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్దాం. ఎందుకంటే ఆ బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్తేనే మనం అనుకున్న కాస్ట్లో బడ్జెట్ అన్నీ ఫినిష్ చేయగలం. కాబట్టి ముందు ఎంత అయినా వర్క్ చేసామండి. ఒక 8 monthsలో మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. దీనికి మేము కథ అనుకోగానే మరుదూర్ రాజా గారు, నివాసు వీళ్ళు మంచి డైలాగ్స్ అన్ని ఎమోషన్స్తో మాకు కూడా కంటిన్యూ చేసి బాగా రాసిచ్చారండి. అప్పుడు స్క్రిప్ట్ పట్టుకున్న తర్వాత దీనికి ఎవరు ఆర్టిస్టులు కావాలంటే మెయిన్ పిల్లర్ తల్లి. ఇప్పుడు తల్లి ఎవరు, మిగతా క్యారెక్టర్లు ఎలాగైనా వెళ్ళచ్చు. ఇప్పుడు తల్లిని ఫిల్ చేసుకోకుండా మిగతా క్యారెక్టర్లు సెలెక్ట్ చేయలేం. అప్పుడు తల్లి ఎవరు అనుకుని 4-5 ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు ఫోకస్ ఉన్న ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళాం. ఇది ఒక హీరోయిన్ నుంచి అప్పుడే పేడ్ అవుతున్న మదర్ క్యారెక్టర్ వచ్చి వెళ్తే వాళ్ళందరూ కూడా ఏమండి తల్లి అని కొంచెం వెనక్కి తగ్గారండి. తల్లి ఏంటండి, లేదండి మీరు ఆల్రెడీ మీకున్నదే 15-20 సంవత్సరాల పిల్లలు ఉన్నారండి ఆల్రెడీ. వాళ్ళు కూడా చేయట్లేదా? వాళ్ళు కూడా చేయనన్నారండి. వాళ్ళు ఏమన్నారంటే తల్లి క్యారెక్టర్ నేను చెప్పండి, మీరు తల్లి అనేది సినిమాలో ఉన్న ఒక సబ్జెక్ట్ అండి, అది హీరో. మీరు తల్లి క్యారెక్టర్ ఎందుకు అనుకుంటారండి? ఒక సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ వేస్తారంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అది, ఇందులో ఒక తల్లి అనేది ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మీ హీరో, మీరే హీరోయిన్, అన్ని మీరే మోయాలి ఈ బరువు. అలాంటి బరువు ఉన్న క్యారెక్టర్ మీకు అలా ఎలా సాధ్యపడుతుంది? ఒక హీరోయిన్ తల్లిగా చేస్తే ఇంకేనా? కాదు అంటే ఇప్పుడు అనేది అంటే ఆర్టిస్ట్ ఉన్న తర్వాత రకరకాల షేడ్స్ ఉంటాయండి, అలాంటి క్యారెక్టర్లు రావండి. తిరిగి సెకండ్ ఇన్నింగ్స్లో అలాంటి వాళ్ళకి రావడం అనేది నిజంగా అదృష్టం. దాన్ని వాళ్ళు చేయకపోవడం అది మనం ఏం చేయలేము. సో అందువల్ల ఏంటంటే అడిగితే అందరూ కూడా కొడుకు అండి తమ్ముడు పెట్టవచ్చు కదా, లేదంటే అడాప్టెడ్ సన్ అని పెట్టవచ్చు కదంటే, లేదండి ఇది నా తమ్ముడు సెంటిమెంట్ కాదండి, తల్లి మనసు సినిమా కొడుకే కావాలండి. సో సరే ఓకే, ఎవరైతే వాళ్ళు మేము వదల ఎవరన్నా దొరకనండి తల్లి క్యారెక్టర్ చేయమన్నారండి. ఇప్పుడు తల్లిని కూడా చిన్నప్పటి నుంచి 25 years నుంచి 50 years వరకు ఉన్న 3 shades ఉన్న క్యారెక్టర్ అండి ఆ క్యారెక్టర్. సో అందువల్ల ఏంటంటే సరే ఓకే, ఎలాగైనా తల్లి క్యారెక్టర్ ఎవరు చేస్తే వాళ్ళతో మనకు అది ఎవరన్నా ఫోకస్ లేకపోయినా ఆ క్యారెక్టర్కి యాప్ట్ అయిన వాళ్ళు ఎతికామండి. ఒక 8 months పట్టింది. మళ్ళీ 8 months ఎతికారా హీరోయిన్ కోసం? 8 months అండి తిరగడం. ఇప్పుడు కేరళ వెళ్ళా, చెన్నై వెళ్ళా, ఇటు బెంగళూరు 2 times వెళ్ళా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వేరే, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఈ రచిత మహాలక్ష్మి ఫోటోలు ఇలా చూసుకుంటూ వచ్చాం. ఒక హోమ్లీ ఫేసు, ఈ తల్లి క్యారెక్టరు ఎవరు అలా చూసుకుంటూ వచ్చినప్పుడు రచిత మహాలక్ష్మి గారు చూసాం, ఫోటో చూసాం, బాగుంది, ఎవరు ఏంటి కనుక్కున్నాం, ఫోన్ చేసాం, రమ్మన్నారు, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఓకే మేము ఫోటోలు చూసాం, మనిషి కూడా బాగున్నారు, ఓకే మాకు యాప్ట్ కథకి అంటే ఫోకస్ ఉన్నారా లేదు సెకండరీ, బట్ మా కథకి యాప్ట్ ఏమంటే అడిగాం. సరే వెళ్ళాం, కథ చెప్పన్నారు, కథ చెప్పాం. 2.5 hour నేరేషన్ విత్ డైలాగ్ వర్షన్ మొత్తం ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత బాగుందండి చేస్తానండి. ఫస్ట్ మా సక్సెస్ అక్కడేనండి. ఆవిడ ఒప్పుకోవడమే అంటే అడగానే ఓకే అండి బాగుంది, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, మరి నాకు చాలామంది అంటే రకరకాలు ఉంటారండి, కథ చెప్పేటప్పుడు బాగా చెప్తారు కానీ బట్ ప్రజెంటేషన్ వచ్చేటప్పటికి స్క్రీన్ మీద వేరే కనపడుతుందండి, మీరు అలా తీయగలరా? ఎందుకంటే ఎమోషన్స్ అన్ని షేడ్స్ ఉన్నాయి, ఆ షేడ్స్ నాతో పండించగలరా, నేను నాతో తీయగలరా, లేకపోతే వేరే ఏమైనా చేస్తారా? ఆవిడ భయం ఆవిడది. అడిగితే లేదండి మీకు ఏమి చెప్పాను అదే నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను మీరు అని చెప్పాను. సరే ఓకే చేద్దామండి అని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మిగతా క్యారెక్టర్లన్నీ కోసం చెక్ చేసామండి. ఆ మిగతా క్యారెక్టర్ చేసే దాంట్లో ఒక కాలనీలో జరిగే కథ ఇది మొత్తం. కాలనీలో తెలుసు కదా ఈ రోజుల్లో రకరకాలు ఉన్న ఒక కాలనీలో ఏ ఫంక్షన్ జరిగినా అందరూ కలిసిమెలిసిపోయి చేస్తారు. ఆ కాలనీలో ఉండే ఒక పెద్ద శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళందరికీ అండదండగా ఉండే ఒక క్యారెక్టర్. సో రకరకాల అందులో ఒక పోలీస్ ఆఫీసరు, 4 ఆ కామెడీ క్యారెక్టర్స్ 4, గౌతమ్ రాజు గారు, మా ఫన్నీ జబర్దస్త్ ఫన్నీ శాంతకుమారు, అలాగే ఒక రవివర్మ ఒక డాక్టర్ క్యారెక్టర్, రవిప్రకాష్ గారు క్యారెక్టరు, అలాగే దేవి డైరెక్టర్ గారు ఉన్నారు కదా దేవి ప్రసాద్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఆయనకు ఒక కూతురు అదే యంగ్ పేరు, ఇంకొక కొడుకు యంగ్ పేరు అనమాట, వీళ్ళిద్దరు లవర్స్. ఇలా అన్ని క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఓకే అయిందో మిగతా అన్ని టప సెట్ అయిపోయినాయి. అంటే మేము అంటే అదృష్టం అనుకోవాలి. అంటే 8 నెలలు తిరిగి చేయట్లేదు, ఒకటి సెలెక్ట్ అవ్వగానే అన్ని టప సెలెక్ట్ అయినాయి. అలాగే ఒక మంచి చాలా పర్ఫార్మెన్స్ బాగా ఉన్న క్యారెక్టర్ మన ఆదర్శ బాలకృష్ణ గారు, రెండో కొడుకు.
ఆ క్యారెక్టర్ చేశారు. సో అన్ని క్యారెక్టర్లు సెట్ అని అందరూ చాలా బాగా చేశారండి. సో ఫస్ట్ ఇక్కడ దారుణం కదా సార్, ఇప్పుడు ఆవిడకి అంతంత కొడుకులు పెట్టి ఆవిడ వయసు 50 ఎప్పుడు చూపించామండి, వాళ్ళని 25 ఎప్పుడు చూపిల్ల. ఊరినే జుట్టు మేకప్ వేశారు, మీరు ఎలా ఒప్పుకున్నారండి? అంటే సార్ నాకు ఫస్ట్ వచ్చి చెప్పినప్పుడు నాకు నచ్చింది ఆబ్వియస్లీ ముత్యాల సార్ పేరు చెప్పేసరికి ఓకే అనేసాను. స్టోరీ చెప్పినప్పుడు భయం వేసింది, యాక్చువల్గా భయం వేసింది. మిడిల్ ఏజ్ దాకా ఓకే అనిపించింది. చిన్న పిల్లోడికి అమ్మ ఓకే ఫైన్ సూపర్ సార్. ఆ తర్వాత ఒక 20 years అది కూడా ఓకే సార్. బట్ దాని తర్వాత ఉన్న ఒక క్యారెక్టర్ ఉంది కదా, అది చాలా భయం వేసింది సార్ 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 అని. తర్వాత క్లైమాక్స్ విన్నాను సార్ మన మూవీలో. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. సో ఆ క్లైమాక్స్ నచ్చింది కాబట్టి నాకు చాలా హోప్స్ వచ్చింది నాకు స్టోరీ మీద. సో స్టోరీ ఇస్ ద హీరో కదా, ఎవరు చేసినా ఏంటి, నాకు ఒక స్కోప్ ఉంటుంది, ఇట్స్ ఛాలెంజింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఒప్పుకున్నాను. ఏంటంటే చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ క్యారెక్టర్ ఎవరైతే వదులుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరూ వదులుకోబట్టి కదా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి సార్. నేను అందరికీ ఎవరైతే ఈ క్యారెక్టర్ నేను చేయను అని చెప్పారో వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే బికాస్ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇది నన్ను వెతికొచ్చింది ఈ స్టోరీ. సో దానివల్ల వాళ్ళందరికీ థ్యాంక్స్. బికాస్ ముత్యాల సుబ్బయ్య సార్ గైడెన్స్ మీద చేయడం అనేది హీస్ అన్ ఇన్స్టిట్యూషన్. వెన్ ఇట్ కమ్స్ టు డైరెక్షన్ అండ్ యాక్టింగ్ అన్నిటికీ మనం రెఫరెన్స్ తీసుకోవచ్చు, స్టోరీ కోసం కూడా రెఫరెన్స్ తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్మాల్ స్క్రీన్స్లో సార్ మూవీస్ చూసి వాళ్ళు లైన్స్ ఇది పెట్టుకుంటున్నారు అన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఆ గైడెన్స్ నాకు ఉంటుంది కదా, చేద్దాం ఎంత ఛాలెంజ్ అయినా పర్లేదే, ఏముంటుంది దీంట్లో ఏంటి ఇప్పుడు అని. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చేసిందంటే దీని తర్వాత నెక్స్ట్ ఏ మూవీలో అయినా సరే ఇలాంటి క్యారెక్టర్స్ పిలిస్తే ఓకే అని చెప్తానని, అలా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేసారు. చెప్పుకుంది ఏంటంటే ఇప్పుడు హీరోయిన్స్ కానీ మంచి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు హఠాత్తుగా తల్లి క్యారెక్టర్ చేస్తే రేపు వచ్చేవని తల్లి క్యారెక్టర్లు ఇస్తారు. ఇండస్ట్రీలో జరుగుతున్నది అదే. అటువంటిదని చాలా మంది ఒప్పుకోరు 90%. ఏమండి అంతేనా? కాదండి, ఇంతకుముందు శారద గారు చేశారుగా, ఆవిడ హీరోయిన్ మళ్ళీ చేయలేదు. సుబ్బయ్య గారు లాంటి సినిమాలు ఇప్పుడు వస్తాయా? మన సుబ్బయ్య గారు లాంటి సినిమాలు ఇప్పుడు చూడగలమా? మేబీ చూడగలమా? డెఫినెట్ గా చూడగలండి. తక్కువ సార్ ఏంటంటే ఉన్నారు. కాకపోతే ఏంటంటే సుబ్బయ్య గారు ఏంటంటే మహిళా పక్షపాత కంపల్సరీ హీరోయిన్ ఉన్న హీరో పక్కన ఉన్న కథ హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. హీరో తిరుగుతాడు తప్ప కథ మెయిన్ హీరోయిన్ చుట్టూ ఉంటుంది. సో ఏదన్నా తీసుకోండి. ఇప్పుడు కలికాలం ఉన్నారు, అది మొత్తం అందరూ ఉన్నారు. బట్ ఆ కలికాలాన్ని చూసి జయసుధ గారికి నేను కథ చెప్పడానికి పోయి అమ్మ మీరు హీరోయిన్గా ఏంటి అని చెప్పడానికి పోతే ఆవిడ సార్ మీరు ఏమనుకోపోతే ఒక చిన్న హెల్ప్ సార్ అన్న, ఈ డబ్బులు ఎక్కువ అడుగుతారేమో ఏంటమ్మా అన్నాను. సార్ మీరు ఆ సబ్జెక్టు నా బ్యానర్లో చేయండి, అబ్బా జేఆర్కేలు చేయండి, మీరు ఏమనుకున్నారో అదే చేయండి. నేను నా ఫ్రెండ్ శ్రీనివాస రెడ్డి అని స్నేహితులు ప్రొడ్యూసరు, అతను నేను ఫ్రెండ్స్ అండి. వాడికి చెప్పాను ఈ సినిమా ఎవరికి చెప్పినా కలికాలం జయసుధా చంద్రమోహన్ ఎవడు చూస్తాడయ్యా అన్నారు సార్. కానీ అది ఒక నాటిక సార్, కాలధర్మం అనే నాటిక సార్. దాన్ని చూసి వర్కౌట్ చేసుకున్నాను సార్. నేను చేసి సినిమా చేయాలి అని చెప్పి జయసుధ అయితే కరెక్టు, చంద్రమోహన్ పోతే ఒక హెల్ప్ అంటే ఏంటి మానుకు ఏమ్మా అంటే ఒక 2 రోజులు ఆగిరండి అంది. నేను చెప్పాను మా వాడికి ఒరే చెయ్యకపోవచ్చు లేకపోతే ఏమో నాకే తెలీదు, అయినా పోతున్నాను వెళ్ళాను. ఆ సబ్జెక్టు మాకే నా బ్యానర్లో మీరు చేయండి సార్, జేఆర్కేలో ఏమనుకోవద్దు, మీరు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏమనుకుందో అదే చేయండి. బట్ బ్యానర్ మారుతుంది తప్ప మిగతా అన్ని మీరు చేయండి అంటే అప్పుడు కలికాలం చేస్తే సార్ 100 days ఆడింది. ఆ కలికాలం తీసిన తర్వాత అంతకుముందు చెప్పిన వాళ్ళందరూ ఏమై జయసుధను చంద్రమోహన్ ఎవడు చూస్తాడే అన్నోళ్ళందరూ అలాంటి కథ ఒకటి ఉంటే చూడలేదు. అలాగే ఏంటంటే మెజిషియన్ డైరెక్టర్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఏది ఉన్నా సినిమాకి అది యాక్షన్ మూవీ తీసుకోండి, హర్రర్ తీసుకోండి, క్రైమ్ తీసుకోండి, ఏది తీసుకున్నా అంతో ఇంతో అండర్లైన్ వచ్చేసి మాత్రం సెంటిమెంట్ ఉండాలండి. సో కాకపోతే గురువు గారి దాంట్లో కొంచెం సెంటిమెంట్ పాలు ఎక్కువ ఉండేది. అదైతే కన్ఫామ్, అది లేని సినిమా ఏది నిలబడదు. ఎందుకంటే మన మానవ జీవితంలో అందరికీ అంతో ఇంతో సెంటిమెంట్ ఉంది. అది తమ్ముడు సెంటిమెంటా, కూతురు సెంటిమెంటా, చెల్లెల సెంటిమెంటా, అమ్మా నాన్న సెంటిమెంట్, ఏదన్నా రకరకాల సెంటిమెంట్లో ఇది ఒక సెంటిమెంట్. దాన్ని
తీయగలగడం అంటే జనాభాని కూర్చొని పెట్టగలిగితే డెఫినెట్గా సెంటిమెంట్ కాదండి, ఏ సినిమా అయినా జనం ఆదరిస్తారండి. ఎంత గ్రిప్గా తీసామనేది ఇంపార్టెంట్ తప్ప ఆ గ్రిప్ కానీ మనం చదువుతామంటే ఎవరు ఏం చేయలేరు. కాదు సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న సినిమాలు ఇప్పుడు ట్రెండ్, గురువు గారి దగ్గర చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లే ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు అయ్యారు. అవును, పేరు చెప్పొద్దు, వాళ్ళు కొడితే టన్నుల రక్తం వస్తుంది. అవును, పొడి చేస్తారు, బరిసెలు పెట్టి పొడి చేస్తారు. మనం కొడితే అంటే తల్లు మీరు తల్లు ఒకటండి, కన్నీళ్ళు వస్తాయి అంతే మీరు డిఫరెన్స్. అందులో కూడా సెంటిమెంట్ పండకపోతే ఆడలేదు సినిమాలు చూడండి. అవునండి, అవును 100%. అతను తీసిన సినిమాల్లో కూడా సెంటిమెంట్ పండిన సినిమాలు ఆడినాయి. అవును, ముందు ఏదైనా కానీ అతను ఆడిన సినిమాలు అన్నీ కూడా సెంటిమెంట్ లో ఉన్నాయి, అండర్ కరెంట్ మొత్తం. పేరుకి యాక్షన్ అవ్వచ్చు, దాన్ని అడాప్టెడ్ తప్ప యాక్షన్ అనేది హెవీగా, బట్ బేసిక్ సెంటిమెంటే తీసాడు అతను. అవును, అది లేకుండా ఉండదు. అది లేకుండా సినిమా తీయాలి, అది ఉండ కాబట్టి ఆడింది. అది మిస్ అయిన రోజు ఫెయిల్యూర్ పోయింది. సో అది ఇంపార్టెంట్. కాదు సార్, ఇప్పుడు నా ట్రెండ్ నడుస్తుంటే సెంటిమెంట్ మీరు అంతా కరెక్ట్ 100% సెంటిమెంట్ లేదు, ఏది వర్కౌట్ కాదు. ఇటువంటి ట్రెండ్ నడుస్తున్న టైంలో ఒక అద్భుతమైన టైటిల్, అద్భుతమైన సినిమా తల్లి మీద అంటే అసలు సమస్య లేదా? అటువంటి ఈ టైంలో ఇప్పుడున్న జనరేషన్కి తల్లి మనసు లాంటి సినిమాని ఎక్కించాలంటే మీకు కొంచెం కష్టం అనిపించదా? కష్టమే, కానీ ఎక్కించడం ఈజీ అని కూడా ఎలాగంటే ఇప్పుడు మనకు నెల రోజులు కంటిన్యూగా వర్షం కురిసిందండి. అన్ని మీరు చెప్పిన సినిమాలే ఇట్లాంటి అన్ని ఎక్కిస్తూ చూస్తున్నాం. నెల రోజుల తర్వాత ఏం వెయిట్ చేస్తుంటే ఒక్కరోజు వర్షం ఆగితే బాగుంది, ఒక్కరోజు వర్షం ఆగితే బాగుంది అంటే వెయిట్ చేస్తుంటారండి. ఆ వర్షం ఆగినప్పుడు ఉన్న ఫీల్ని చూసారా, అమ్మాయ అని. అలాంటి టైంలో ఈ సినిమా అండి డెఫినెట్గా ఆ ఫీల్ ఉంటుందండి, జనంలో డెఫినెట్గా ఆదరిస్తారని ఒక నమ్మకం అయితే ఉందండి. ఆ ధైర్యమే మాకు. సూపర్ సార్. అది వేరే ఏం లేదు. ఎందుకంటే డెఫినెట్గా ఎంత వర్షం కావాలి చూస్తారు, బట్ ఎక్కువ అలా కంటిన్యూ అయింది అనుకోండి, ఒక చిన్న రిలీఫ్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఆ రిలీఫ్ లాంటి సినిమానండి. సరే, ఇప్పుడున్న ట్రెండ్స్ వేరు. గతంలో చూస్తే సెంటిమెంట్ ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, దాసర్ గారి సినిమాలు, రాఘవేంద్ర గారి, కోదండరావు రెడ్డి గారు, వీళ్ళ సినిమాలు చూస్తున్న ట్రెండ్లో తర్వాత ఒక పినుపులో కొత్త విప్లవం వచ్చేసింది. ట్రెండ్ మారుతా వస్తుంది, ఇప్పటికప్పుడు ట్రెండ్ మారుతూ రావాలి. ట్రెండ్ మారిందండి. ట్రెండ్ మారిన బేబీ సినిమా చూసారా? సెంటిమెంటే కదా, లవ్ ఉండొచ్చు బ్యాక్ డ్రాప్. బేబీ ఏదండి మొన్నటిదా చూసారా? బలగం చూసారా? సో నేను అనేది ఏంటంటే ఒకే కంటిన్యూగా అక్కడ మధ్యలో వచ్చినప్పుడు డెఫినెట్గా ఆదరిస్తారండి. సెంటిమెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అది ఎంత బాగుంది, ఎంత బాగా తీశారనేది ఇంపార్టెంట్, డెఫినెట్గా ఆదరిస్తారండి. ఒక మూసలో వెళ్తున్నా దీని ప్రేక్షకులు దీనికి ఉన్నారండి. దీనికి కాకపోతే ఏంటంటే థియేటర్కి ఫస్ట్ సెకండ్ షోలకి రాకపోవచ్చేమో, కానీ వన్స్ వచ్చేసి బాగుందంటే మాత్రం విపరీతంగా వస్తారండి. సూపర్ సార్. అది వేరేం లేదు సార్. ఏంటి కథా విస్తరణ మీరు చేస్తున్నారు, కథ మూల కథ శరవణాన్ని వేశారు. అవును సార్. ఇది నేను కథల కోసం ఎదుగుతూ ఉండగా మాకు ఒక కుర్రోడు అప్పుడప్పుడు చెప్తా ఉండేవాడు సార్ కథలు. పాపం ఏది చెప్పినా సెట్ అయ్యేది కాదు. ఒకసారి ఫైనల్గా ఒక చిన్న పాయింట్ చెప్పాడు సార్. నాకు ఆ పాయింట్ నచ్చింది. ఆడు చెప్పింది 5 నిమిషాలు 10 నిమిషాలు కథ. ఓకే, మై పాయింట్ బాగుంది అని ఆ పాయింట్ని పట్టుకొని మేము వర్క్ చేసాం. అది నిజంగా రాజా గారు, నివాసు, అందరు రైతులు పెట్టుకొని ఆ పాయింట్ అనేది రేపు మీకు థియేటర్లో చూస్తే తెలుస్తుంది మీకు. అది ఆ పాయింట్తో పట్టుకొని వర్క్ చేసాం సార్. అదే సెంటిమెంట్ కానీ ఇంకోటి కానీ అన్ని రకాలు ఉన్నాయి సార్. ప్లస్ సినిమాకి గురుగారు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ సరిపోయిన వాళ్ళు వేస్ట్ క్యారెక్టరు లేకపోతే సుత్తి ఏది నస లేకుండా కథ అలా సాఫీగా ఫ్లాట్గా వెళ్తూ అక్కడక్కడ ఒకసారి అయ్యో అలాంటి అక్కడక్కడక్కడ ఒక 4-5 ఇన్సిడెంట్లు ఉన్నాయని చాలు సార్ మన సినిమా ఫిలప్ అవుద్ది. ఆ చిన్న పాయింట్ మీద వర్క్ చేసాం సార్. నేను వచ్చి మా స్టాఫ్కి చెప్పాను, ఈ పాయింట్ నాన్న దీన్ని వర్క్ చేస్తున్నాం మనం అని. అంటే అందరికీ బాగుందయ్యా అని. మేము నలుగురి మాకు జనరల్గా షిప్పి కానీ వెస్టర్న్ డైరెక్టర్లు ఉంటారు కదా సార్, నలుగురు కలిసి మాట్లాడడం బాగుంది. దీన్ని ఎలా డెవలప్ చేయాలనేది చేసుకుంటూ వస్తే ఈ తల్లి మనసు తయారైంది సార్. సార్, మీరు గతంలో మీ మొదటి సినిమా 3 ముళ్ళ బంధం దగ్గర నుంచి కానీ ఇన్నోవేట్, అప్పుడే 25 ఏళ్ళ అమ్మాయిని 8 ఏళ్ళ కుర్రోడు లవ్ చేయడం దగ్గర నుంచి పవిత్ర లవ్ కాదండి, లవ్ కాదు, పెళ్లి చేసుకుంటాం, అది అక్కడి నుంచి కానీ పవిత్ర బంధం ఒక అప్పుడే లివిల్ రిలేషన్షిప్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఎప్పుడు మీరు తీసింది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. అది అంత అడ్వాన్స్డ్గా సినిమాలు తీశారు మీరు. అవును సార్, ఇప్పుడు అంత అడ్వాన్స్డ్గా సినిమాలు మేక్ చేసిన మీరు ఇప్పుడున్న ట్రెండ్కి ఈ సినిమాలో తల్లి మనసు లాంటి సినిమా చూస్తారా అంటే ఏం చెప్తారు?
ఖచ్చితంగా చూస్తారు సార్. ఎందుకంటే సార్ ఇది ఓన్లీ సినిమాయే కాదు సార్, లైఫ్ ఉంది. తల్లి పిల్లలు ప్రతి ఫ్యామిలీలో ఈ సమస్యలు ఉంటాయి సార్. ఈ తల్లి బిడ్డలు ఉన్నాయి కానీ ఆ వాతావరణం కానీ ఇది కానీ ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో మంచి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. బట్ ఆ సినిమా నీకు స్మూత్గా వెళ్తూ ఒకసారి అయ్యో, ఒక్కోసారి బాగుంది, ఒక్కోసారి అయ్యో అంటూ కథ ఇబ్బంది పెట్టేటబ్బా ఈ సీన్ ఎందుకురా అనే ఫీలింగ్ లేదు సార్. అలా మేము అని పెద్ద ఖర్చు పెట్టి తీయలేదు సార్. మేము మామూలు సినిమా ప్లాన్ చేయడమే. మా అబ్బాయి ఏం చెప్పాడు, నాన్న మీరు సినిమా తీయమన్నా నేను తీద్దాం అనుకున్నా. ఆడే ప్రొడ్యూసర్ అండి, మా ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా. ఆడే నాన్న నాకు మ్యాక్సిమం 4 ఆ లోపు తీయాలి అన్నాడు. ఓకే అన్నాం, ఆ లోపలే తీసాం సార్. సూపర్. సో మాకు 40 డేస్లో తీస్తామని అని అడిగాడు. ఓకే చేసి పెడతాను, కానీ ఫైనల్గా మాకు 36 సింగిల్ కాల్ షీట్స్లో ఫినిష్ చేసేవాడి సినిమా. సండే నో షూటింగ్స్, నో డబల్ బేటర్స్ ఉన్నప్పుడు షూటింగ్ లేదు. క్యారవాన్లు ఎన్ని ఉండేవి లొకేషన్లో? క్యారవాన్స్లు ఎన్ని ఉన్నాయి? 2 అండి, ఒకసారి 1, ఒకసారి 2. అది ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి 1, ఒక్కోసారి 2, అంతే తప్ప అంతే. అంటే ఎంత అవసరం అన్ని మాకు ఇచ్చారు కదండి. ఇవాళ షూటింగ్కి వెళ్తున్నాము, బస్ స్టాండ్కి వెళ్తున్నాం అని అన్నారు చాలా మంది. మీ ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసరే అందే, ఇది షూటింగ్ లేకపోతే బస్ స్టాండ్? అది ప్రొడ్యూసర్ తప్పండి, ఆ బాట ప్రొడ్యూసర్ అనకూడదు. ఆయనే అందరు కల్పించేది ఆయనే కాబట్టి ఆయన ఎలా అంటే అలా అలవాటు చేసింది మనమే, ప్రొడ్యూసర్లే కాబట్టి. ప్రొడ్యూసర్ అలవాటు చెప్పి ఇంతకుముందు గురువు గారు 50 సినిమాలు చేసిన, 40 సినిమాలు చేసిన, అప్పుడు ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా లేడీస్కి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ అప్పుడు ఎందుకు లేవు? కానీ షిప్పి మనం పడ్డాం కదా. మేము ఒంగోలు షూటింగ్ పోయినప్పుడు అక్కడ కేరళాలు లేవు కదా సార్. నవభారతం, ఎర్రమందారం వీటన్నిటికీ కేరళాలు లేవు. ఇంటింటిలో అమ్మ హీరోయిన్ గారు డ్రెస్ మార్చుకుంటారు, అడగడం, బతిలాడడం. మా హీరోయిన్ గారు టాయిలెట్కి పోతారమ్మా. ఇలా అప్పట్లో ఒకటి సార్ హీరోయిన్ గారు అంటే ఎలాగ ప్రొడక్షన్ వ్యాన్ ఉండేదండి. అటు ఇటు కట్టెడ్స్ అలా కట్టేయడం, చీరలు కట్టేయడం, సెంటర్ లోపలికి వెళ్ళి డచ్ చేసుకొని వచ్చేయడమే. డచ్ చేంజ్ అంటే ఇల్లు లేదంటే. సో వాళ్ళు కూడా కోఆపరేట్ చేసేవాళ్ళు. అంటే సినిమాకి ముఖ్యమైన వారు చేసేది. పైగా మగవాళ్ళు కూడా ప్రాబ్లం ఏంది, ఎక్కడ వీధులు అట్లా చెట్టు ఆడుకో, ఆ చెట్టు ఆడిపోయి పాసుకుపోయి ఇలా పోయేవాళ్ళు. పాను ఇప్పుడు ఎలా అయిందంటే ఈ కొత్త స్టూడియోలు కట్టి చూసే వరుస 7-8 ఉంటాయి సార్ కేరళాలు. అలా అయిపోయింది. అందువల్ల బాగా ఆ బడ్జెట్లో కావాలి కాబట్టి సార్ మేము షిప్పి చెప్పినట్టు 36 రోజుల్లో చేసిన వాళ్ళు ఉదయం 6 గంటలకి షూటింగ్కి వెళ్ళేవాళ్ళు సార్. ఊరు కెమెరా మ్యాన్ను వచ్చి షిప్పిని ఎక్కించుకొని వెళ్ళేవాడు సార్. వెళ్ళి ప్లాన్ చేసుకొని 1-2 షాట్లు తీసుకుని నేను హీరోయిన్ గారికి నాకు నా ఇన్నోవా కార్ సార్. ముందు మేడము ఒకవేళ ఇప్పుడు అర్జెంటుగా 6:30కి వెళ్ళాలనుకో, ముందు ఆయన పంపించి ఆయన దించి వచ్చిన తర్వాత నేను వెళ్ళేవాడిని. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నేను డైరెక్టర్ నేను ఇటు చేయి అటు చేయి నేను చెప్పను కదా. నాకేదన్నా నాకు కొంచెం ఏదైనా తేడా వస్తే షిప్పి కొంచెం చూడమ్మా ఒకసారి అని చెప్పుకోవడమే ఒక ఫ్రెండ్లీ తప్ప నేనేదో గొప్ప అని చెప్పి ఎప్పుడు కమాండ్ చేసింది ఏమీ లేదు. దాని ఇష్ట ప్రకారం తను తీసుకునేది. నాకేదైనా నచ్చకపోతే ఒక మాట అది ఎవరు కామన్. అది గురుగారు ఆ మాట కూడా చెప్పకపోతే అట్లా అసలు లొకేషన్లో ఎంత ధైర్యంగా హ్యాపీగా టెన్షన్ లేకుండా షూటింగ్ చేసుకొని పోతుందంటే ధైర్యం ఏంటంటే గురుగారు వెనకాల ఉండాలనే. కాదు సార్, గురువు అంటారు ఎవరైనా చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు. అది ఎట్లా అలవాటు అయింది? అది ఎలా అలవాటు అయిందంటే సార్, ఇప్పుడు మీరున్నారు సార్, మీ పేరు ఇందాక చెప్పారు, నేను మర్చిపోయా. నిజంగా మీరు చెప్పారు, ఇలా ఎంతమందో పరిచయం అవుతారు సార్. వాళ్ళ పేర్లన్నీ ఎక్కడ గుర్తుంటాయి మనకి. మరీ చిన్న బిడ్డనే గురువు అనం. కానీ మన ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరినైనా గురుగారు అంటారు. తప్పే ఉంది. గురువు అంటే చెడ్డ మాట ఏం కాదుగా. గౌరవం ప్లస్ ప్రతి
ప్రతి వ్యక్తి దగ్గర ఒక మంచి ఉంటుంది సార్. ఆ. అది మనం నేర్చుకోవచ్చుగా, తప్పే ఉంది. అందువల్ల నాకు అట్లా అలవాటు అయిపోయింది సార్. ఇప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి ఇవాళ ఇవాళ గుర్తుంది, ఈ 2 రోజుల తర్వాత మిమ్మల్ని కలిసినప్పుడు మీ పేరు గుర్తుండదు. ఏ సార్ మీ పేరు ఏంది నేను అడగగలనా? అడగలేరు. అందువల్ల నాకు ముందు నుంచి అలవాటు అయిపోయింది సార్. గురువా గురువా ఇటు కాదు గురువా, ఇటు కాదు గురువా, అది అభిమానంగా ప్రేమగా సార్. వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. అందువల్ల తప్పదు కదా గురుగారు, ఏం చెప్పంటారు. మీరు ఇప్పుడు 10 నిమిషాల ముందు అడిగాను, మీరు పేరు చెప్పారు, మళ్ళా మర్చిపోయాను ఇప్పుడు ఎంతలోకే. సూపర్. ఏమండి రజిత గారు, Yes, నిన్న ఇంకో మాట కూడా అన్నారు. నిన్న ఫిలిం ఛాంబర్లో జరుగుతుంటే ఈ ఫోటోలు కనపడుతున్నాయి, మాది కూడా ఉంటుంది. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్? ఎందుకంటే అటువంటి పెద్ద పెద్ద మీరు చూసిన సినిమా పేర్లు కానీ కటౌట్లు కానీ చాలా పెద్ద ఇప్పుడు రాకపోవచ్చేమో, కానీ ఖచ్చితంగా వస్తుందండి. పక్క ఎందుకంటే అంత ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏదైనా సరే జనాలకి ఎక్కాలంటే కొంచెం టైం పడాలి. మన ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి టైం పడాలి. అన్ని ఓవర్ నైట్లో ఒకటి ఐటమ్ సాంగ్ ఉందంటే ఓవర్ నైట్లో హిట్ అవుతుంది, అదేలాగా ఓవర్ నైట్లో అది వ్యానిష్ కూడా అయిపోతుంది, అది హిస్టరీలో ఉండదు. కానీ ఇలాంటి ఒక మూవీస్ వస్తే అరే అనొచ్చు కానీ, బట్ స్టిల్ ఇట్స్ లైక్ అ స్లో పాయిజన్. మీరు చూసి దాన్ని అనుభవించిన తర్వాత ఈ రోజు కాకపోయినా ఎప్పుడో ఒక రోజు అరే ఆ మూవీ వచ్చిందిరా అలా చెప్తారు. అది చాలా కాన్ఫిడెన్స్ అన్నమాట. సూపర్ సార్. సరే సుబ్బయ్య గారు, చిరంజీవి గారు సుమారు 14 నెలలు, సుమారు సంవత్సరం పాటు మేకప్ వేసుకోలేదు. 14 నెలల తర్వాత ఏరుకోరు ఏ సినిమా చేయాలని సుబ్బయ్య గారి దగ్గరికి వచ్చి సుబ్బయ్య గారితో సినిమా చేశారు. ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి వచ్చిన తర్వాత మీ కాంబినేషన్లో అన్నయ్య కానీ ఇది కానీ బ్లాక్ బస్టర్స్. అప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్, చిరంజీవి గారి సిచ్యువేషన్ అప్పుడు? అంటే గురుగారు, అసలు నాకు సినిమా రావడానికి కారణం అంతకు ముందు నేను చేసింది అరుణకిరణం. అది డాక్టర్ సబ్జెక్టు. ప్రతి సబ్జెక్టులో ఏదో ఒక మోడల్ ఉండేది. అరుణకిరణం తర్వాత కలికాలం, ఎర్రమందారం, నవభారతం, ఇలాంటి సినిమాలు సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ చేసుకుంటూ వస్తున్నాను సార్. ఆ మూమెంట్లో నాకు ఫస్ట్ వచ్చిన సినిమా పవిత్ర బంధం సార్. అప్పుడు వెంకటేష్ వాళ్ళు ఏం చేశారంటే సెంటిమెంట్ సినిమా ఒక కథ విన్నాం సార్. మేము ప్రొడ్యూసర్ కథ చెప్పాడు భూపతి రాజా. వాళ్ళకంత ఎక్కల ఏందో తాళి తీసి అంటారు చేస్తారు, ఏదన్నా చెప్పలేక పాపం వాళ్ళు గమ్మున ఉండిపోయారు. ఆ భూపతి రాజా కథ చెప్పాడు. ఏంటి గురువు అన్నాడు, నాకు నచ్చింది గురువుగారు మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన పంపించేసి ప్రొడ్యూసర్ని అడిగా, ఏమైంది సార్ మీరు ఏమంటే, ఏంటి సుబ్బయ్య గారు మీరు ఎలా ఫీల్ అయ్యారన్న. నేను ఒకటి చెప్తాను సార్, మీరు ఏమనుకోవద్దు, నేను కథ తిరిగి మీకు ఇప్పుడు చెప్పను, మీరు ఒక 25,000 అడ్వాన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పండి, అది నేను వర్క్ చేస్తాను. ఒక 1 month టైం ఇచ్చి మాకు, అప్పుడు కథ చెప్తాం మీకు నచ్చితే అప్పుడు చేయండి, లేదు ఈ హీరో కాదు ఏ శ్రీకాంత్ లాంటి వాళ్ళతో చేద్దాం అనుకుంటే అప్పుడు చేయండి. అసలు సుబ్బయ్యని పిలవడానికి కారణం అయ్యి సార్, ఇది కలికాలం అవి సెంటిమెంట్ సినిమా అయితే సుబ్బయ్య బాగా చేస్తాడు. ఏదైనా వెంకటేష్ గారి మీద ఎక్కువ సెంటిమెంట్ సినిమాలే ఉంటాయి. అందువల్ల వెంకటేష్ సినిమా తీస్తాను కాబట్టి ఒకసారి భూపతి రాజా కథ చెప్పేసాడు. భూపతి రాజు చెప్పాడు, ప్రొడ్యూసర్లు అసలు ఎక్కలా శివరాజు వెంకటరాజు. నేను బతిలాడి ఒక 25,000 ఇచ్చేయండి సార్, అడ్వాన్స్గా ఇస్తే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కొత్త రైటరే కాదు, పాత రైటరే. ఒక 25,000 అడ్వాన్స్ ఇచ్చి ఆయన వర్క్ చేయమన్నాం. తర్వాత నేను వర్క్ చేశాను. అప్పుడు ఆయన నేను కూర్చొని వర్క్ చేసాం. అలా కొంత చేస్తారు, ఒక షేప్ వచ్చింది సార్ సినిమా. అప్పుడు మొట్టమొదట వెళ్ళి రామానాయుడు గారికి, సురేష్ గారికి, వెంకటేష్కి అందరికీ చెప్పాం సార్. అందరూ ఫస్ట్ టైం ఓకే వెరీ గుడ్ అన్నారు సార్. మీరు ఎట్లా అడాప్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ఆ కాన్సెప్ట్ పవిత్ర బంధం లాంటి కాన్సెప్ట్ ఏ హీరో కానీ ఏ డైరెక్టర్ కానీ హ్యాండిల్ చేయలేరని సబ్జెక్ట్ అది. ప్రధానంగా కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి వెంకటేష్ గారికి. ఆ టైంలో ఆయన యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమైన విషయం. కష్టమే. మీరు ఫస్ట్ దాన్ని ఓన్ చేసుకోవాలి కదా. నేను ఓన్ చేసుకోవడానికి కారణం గురుగారు మెంటాలిటీ సార్. ఇప్పుడు
ఒక అమ్మాయిని మనం మంచి అమ్మాయి అయినా చెల్లిలాగా ప్రేమగా చూస్తాం, ఒక్కోడు ఇంకో బుద్ధితో చూస్తాడు. ఇలా ఉంటుంది. అందులో ఒక ముఖ్యంగా దాంట్లో క్యారెక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం కొడుకు వెంకటేష్. బాలసుబ్రహ్మణ్యం కొడుకు పెళ్లి చేయాలంటే ఈడు ఫారిన్లో తిరిగి వచ్చినాడు, ఈడ పెళ్ళేంటి ఫోటోలేట అనే టైప్ ఆ క్యారెక్టర్. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాడిని ఎలా ఒప్పించాలని చెప్పి వాళ్ళ ఫాదరు బలవంతంగా పెళ్ళికి ప్రెజర్ ఇచ్చి ఆ ఫోటోలు చూసి ఈ ఫోటోలు చూసి నువ్వు పెళ్లి చేసుకోవాలా, నేను చేసుకోను, నేను చస్తాను అని చెప్పి ఆ స్వీట్ బాక్స్ ఎత్తుకొని జిలేబీ తినేపోతాడు. ఈ షుగర్ చచ్చిపోతాడు అన్న వద్దని చెప్పి లాగేసుకుంటాడు. నాకు నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అని అంటే సరే చేసుకుంటా, కానీ ఒక కండిషన్, నాకు నచ్చితే కాపురం చేస్తా, నచ్చకపోతే వదిలేస్తా. ఎవరన్నా ఒప్పుకుంటారో? సంవత్సరం నువ్వు పెళ్లి చేసుకొని ఒక సంవత్సరం వాడుకొని తర్వాత వదిలేస్తే ఎవరురా వెళ్తారు? పిచ్చా నీకు అది ఇది అంటే నాకు తెలీదు, ఎలా అయితే చేసుకుంటారు అని చెప్పని కొడుకుతో రే వెంకటేశ్వర నేను అమ్మాయిని చూశాను, నీకు పెళ్ళికి నువ్వు ఒక అమ్మాయిని చూశాను, నీకు ఒక అమ్మాయిని ఖచ్చితంగా నువ్వు ఒప్పుకుంటావు అని చెప్పని తాను ముందు సౌందర్యతో చెప్తాడు, నా కొడుకుని చేసుకోమ్మా. ఆవిడ ఆనందం, ఆవిడికి సమస్యలు, ఇంటి ఫ్యామిలీ సమస్యలు అన్నీ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకోవాలంటే ఆర్థికంగా సాల్వ్ అయినా సరే అంత బాలసుబ్రహ్మణ్యం బంగారు అంటాడు. అలాంటి కోడలుగా వాడు అదృష్టమే కదా అని అమ్మాయి ఫీల్ అయ్యి ఒప్పుకుంటుంది. అయితే వెళ్ళి ఒకసారి వెంకటేశ్వర కలవమ్మ అక్కడ ఉన్నాడంటే అమ్మాయి అక్కడికి వెళ్ళి పోయిన తర్వాత ఆల్రెడీ చెప్పరే అమ్మాయి వస్తుంది చూడు, నీ కాబోయే భార్య అమ్మాయి, నువ్వు అమ్మాయిని చేసుకోవాల్సిందే అని కండిషన్ పెట్టి పంపిస్తే ఆడుకుంటూ ఎవరు నువ్వు, నాకు మా నాన్నమ్మ పెడగా ఉన్నాను. ఓకే, అన్ని విషయాలు చెప్పాడా? అన్ని విషయాలు ఏంటండి, అదే ఒక సంవత్సరం రోజులు పెళ్లి చేసుకుంటా, నాకు నచ్చితే ఉంచుకుంటా, నచ్చకపోతే ఇడిపోదాం, ఏం తెగదాలని లేదు, బట్ రా ఫీలింగ్ మనకు కుదిరితే చేసుకుందాం, లేకపోతే నువ్వు నీ పాటినవాడి. ఆ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్ నెట్టిస్తుంది. నేనే ప్రాస్టిట్యూట్లో అనుకున్నావా అది ఇది అని ఇంత మెలో డ్రామా తీసుకువచ్చి కన్విన్స్ చేసి అప్పుడు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత మళ్ళా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నెన్నో సమస్యలు. అది సురేష్ బాబు గారు, వెంకటేష్ బాబు గారు చెప్పంగానే ఓకే చేస్తారు. చెప్పగా అంటే ఫుల్గా వర్క్ చేసి చేసాం. మేమేం చేసామంటే సార్, సబ్జెక్ట్ మేమిద్దరం వర్క్ చేసాము, వాళ్ళకి చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళల్లో వెంకటేష్ గారు ఉండి రైటర్ని ఉండి పెట్టుకుందాం అనుకుంటున్నారు అన్నారు అని వాళ్ళే చెప్పారు. పోసాని మురళి మంచి రైటర్, అతన్ని పెట్టుకోండి అన్నారు. ఓకే, నాకు పోసాని మురళి తెలుసు, పోసాని మురళిని పెట్టుకున్నాం. అతను వచ్చిన తర్వాత ఇంకా బెటర్మెంట్ అయింది సబ్జెక్ట్ సార్, ఇంకా బెటర్మెంట్ అయింది. అట్టా అది అంత డిఫరెంట్ ఉన్నా మనం కన్విన్స్ చేసే విధానంలో తర్వాత ఎన్నో మెలో డ్రామాలు ఉన్నాయి ఏం గురుగారు. అదేవిధంగా పెళ్లి చేసుకున్న కూడా చూడండి, ఒక ప్రాస్టిట్యూట్ అమ్మాయిని తన ఇంట్లో పెట్టుకొని తను ప్రేమించి, అంటే గురుగారు రొటీన్ సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు, ఏదో సంథింగ్, లేకపోతే ఏంటిది ఇప్పుడు అమ్మాయి రేపై సౌందర్యం రేపు చేస్తే చాలామంది పెద్ద రైటర్లు సౌందర్య రేపు అయితే సినిమా ఎవరు చూస్తాడా బాబా అని బయర్స్ని పంపించేసారు. ఉంది దాంట్లో ఒక సాంగ్ ఉంది, నువ్వేమి చేసావు నేరం అనే సాంగ్. ఆ సాంగు వెంకటేష్ అసలు చేయలే షూటింగ్, ఎప్పుడు చెప్పినా చేద్దామని అంటుండే ఆవిడ. చివరికి మిగతా సాంగ్లన్నీ బ్రహ్మాండంగా వచ్చినాయి సార్, ఆ సాంగ్ మాత్రం ఆయన చేసేవాడు కాదు. చివరికి ఆయన ఫీలింగ్, నువ్వేం చేసావు నేరం, ఏంటి ఆ రొటీన్ కథ అని ఆయన్ని చివరికి అన్ని పాటలు అయిపోయినాయి. చివరికి ఒకసారి అడిగారు, గురుగారు
మీరు చేయండి, బాగా తీసేసి వేరే సాంగ్ చేద్దాం ప్లీజ్ చేయండి సార్, మా రికార్డింగ్ అయిపోయింది కదా సార్ అంటే సరే అన్నాడు. చేసాం సార్ షూటింగ్. చేసిన తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్, ప్రొడ్యూసర్సు వాళ్ళందరూ థియేటర్లో ఆల్ సాంగ్స్ వేసుకొని 5 సాంగులు దాంట్లో ఉంటే 5 సాంగులు ఈ సాంగ్ వేసుకొని చూశారు సార్. నేను లోపలికి వెళ్ళా, మా కో డైరెక్టర్ పంపించాం. అప్పుడు జొన్నగడ్డ వెళ్ళి నువ్వు వెళ్ళు సీన్ అన్నాం. బయటకు వచ్చి సుబ్బయ్య మళ్ళా నువ్వే మార్కులు కొట్టేసావయ్యా అన్నాడు. ఎవరు? వెంకటేష్ గారు. అంటే నేను ప్రతి సినిమాలో నాకు సెంటిమెంట్ సాంగ్స్ ఉంటాయి సార్. ఈవెన్ హిట్లర్లో కూడా 2 సాంగ్లు, చిరంజీవి గారి మీద 2 సాంగ్స్, హిట్లర్ సాంగ్లో సెంటిమెంట్ సాంగ్స్, పేతా సాంగ్స్ ఇవుడు ధైర్యం చేయడు. నేను ఎప్పుడు ఆ సాంగ్లు ఎప్పుడైనా ఇప్పటికీ షిప్ ఇన్ని సినిమాలు చేశాడు, నో డ్యాన్స్ మాస్టర్ నేనే చేస్తాను. అంటే ఆ ఫీల్ తెచ్చి ఆ అనుభూతి ఉండేటట్టు ఆ కథలో ఆ అమ్మాయిని తను తీసుకొచ్చి తను ఇంట్లో పెట్టుకొని తను ప్రేమ మీద ఎంత నాటకం నడిచింది గురుగారు. వీడు ప్రేమించడం, ఆ అమ్మాయి కాదనడం, మళ్ళా ఇదనడం, ఇలాగా నాకు అదొక గుడ్ హ్యాబిట్ అనండి, బ్యాడ్ హ్యాబిట్ అనండి. నాకు సినిమా అన్నప్పుడు ఏమి మంచి కథ, ఏదైనా వెరైటీ లేకపోతే ఎందుకు అనే నేను ప్రతి సినిమా అలాగే చేశాను సార్. ఇది 50 సినిమాలు చేసినా 50 సినిమాల్లో ఏదో సంథింగ్ ఉంటుంది. అట్టనే ఈ తల్లి మనసు కూడా తయారైంది. సార్ తల్లి మనసు కంటే సార్ తల్లి మనసు అడుగుదాము. దానికంటే ముందు చిరంజీవి గారు హిట్లర్ ఆ మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండేది ఆ టైంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు? గురుగారు ఆయన పవిత్ర బంధం హిట్ అయిన తర్వాత ఏటర్ మోహనం వాళ్ళు చిరంజీవి మన అరవింద్ గారు వాళ్ళు కూర్చొని హిట్లర్ సినిమా చూశారు. మలయాళం. ఈ సినిమాకి ఎవరిని డైరెక్టర్ పెడతాం? డైరెక్టర్ అంటే అప్పుడు సెంటిమెంట్ సినిమాలు తక్కువ తీసేవాళ్ళు సార్ చాలామంది. నేను అన్ని సినిమాలు సెంటిమెంట్ సినిమాలు తీసాను. ఇది తొందరపడి కోయిల ముందే కూర్చున్నా, ఇది 3 ముళ్ళ బంధం కూడా డేరింగ్ చెప్పాను స్టార్టింగ్. ఎందుకు చేశాను? నేను చేసింది నిజం, నాకు తెలుసు సార్. మా చెప్తే ఆపేశాను. బోధకూర్ జాన్సన్ స్క్రిప్ట్ రాస్తుంటే ఒక పెద్ద ఆమె ఇంట్లో ఉంది. నేను ఆయన స్క్రిప్ట్ రాస్తుంటే నేను వెళ్ళేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్గా. ఆవిడ పెద్ద జాన్సన్ పిలుస్తుంది. జాన్సన్కి అర్థం కాల, వినపల్లా. గురుగారు మీ అమ్మగారు పిలుస్తుంది అన్న. ఆవిడకి 60 ఏళ్ళు ఉంటాయి సార్, ఈయనకి నా 35, 40 ఉంటాయి సార్. అంటే నవ్వాడు ఆయన. ఏంటి సార్ అన్న? ఆవిడ మా అమ్మ కాదయ్యా మా ఆవిడ అన్నాడు. ఇన్స్పిరేషన్ నేను ఆశ్చర్యపోయాను. ఇంకా అది ఆయన ఎట్టడిగైతే. అందుకని బయట వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఆవిడ లాయర్గా, ఆవిడ ఒక నర్స్, హెడ్ నర్స్గా ఉండింది. ఇతను లా చదువుతున్నాడు. ఎలాగో తెలుసో తెలియక వాళ్ళ మధ్య ఒక చిన్న అనుబంధం ఏర్పడింది. ఇతను బాగా పూర్ స్టేజ్లో ఉంటే ఆవిడ చదివించింది సార్. చదివించిన దాంతో ఆవిడ మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఆ పాయింట్ నా మనసులో తట్టింది. ఎందుకు నిజమే కదా, అలా లెక్క తీసుకుంటే అది డైలాగ్ సినిమాలో చెప్పించారు. జనం వచ్చారే తెంపేరా పసిబిడ్డ పోయి తాళి కట్టించుకుంటుంది ముండా అలాగే అది అంటే ఆయన ఎందుకు మీరందరూ ఎద్దులాగా చాలా మంది ఉన్నారు, మీరు ఒక్కరు అందరూ దరిద్రది దానికి పెళ్ళి తల్లి లేదు, ఎవరు లేరు. ఆ బిడ్డ చేత తాళి కట్టించుకుంటుంది. ఆ బిడ్డ వాడేమో చిన్నప్పుడు బొమ్మల పెళ్ళి గుర్తొచ్చి కట్టాడు. అంత తప్ప అడిగేంది అని వీళ్ళందరూ అడుగుతారు. అయినా చిన్న బిడ్డ చేత తాళి కట్టించుకుంటావు, ఎంత తేడా వయసు అంటే ఏమయ్యా రాముడి కంటే కృష్ణుడు పెద్ద అంటే పురాణాలు అయ్యి అంటే ఏ రాముడి కంటే సీత పెద్దది కాదా, కృష్ణుడి కంటే రాధ పెద్దది కాదా, సోక్రటీస్ కంటే ఆయన వైఫ్ పెద్దది కాదా, అలాగే వాడికంటే ముందు 10 ఏళ్ళు చచ్చిపోతారు, నష్టం ఏంటి? మీకు ఇంతమంది ఉన్నారు, మీరు ఎవరైనా వచ్చి తాళి కట్టొచ్చుగా, ఎవరు కట్టలేదా? వాడు కట్టొచ్చో కట్టకూడదు వాడికి తెలియదండి. ఈ అందరు నన్ను తిరుగుతుంటే ఏందనుకో అన్నాడు. దీని మీద కథ తయారు చేశాను సార్.
చేసి నా ఆశ నెరవేరలేదు. ఉమ్, ఏమిటంటే నా ఆశ ఏంటంటే బాలకృష్ణ హీరో, ఉమ్. వాణిశ్రీ హీరోయిన్. అబ్బా. బాలకృష్ణ అప్పుడే అది తాతమ్మ కళ యూనిట్. తాతం కళ. బిగినింగ్ డేస్లో అప్పుడే కొత్త కుర్రాడు వేస్తున్నాడు యంగ్ బిగినింగ్లో. ఉమ్, హీరో వాణిశ్రీ మంచి రేంజ్లో ఉంది. ఉమ్. వాణిశ్రీని హీరోయిన్గా పెట్టి బాలకృష్ణ హీరోగా చేయాలా దా. అని ఆశపడతా ఉన్నాను సార్. ఉమ్, ఈ కథ ప్రొడ్యూసర్ వచ్చి అడిగాడు, కథ చెప్పాను. అబ్బా బ్రహ్మాండం సార్, అది ఇది అన్నారు. సరే ఆర్టిస్ట్ ఎవరు సార్ అంటే బాలకృష్ణను వాణిశ్రీ అన్నారు. ఎప్పుడు కథ అంతా ఈయన వర్క్ చేసిన తర్వాత చెప్తే అయ్యో మా వల్లే ఆడవచ్చు సార్ బాలకృష్ణ. వాణిశ్రీ. అట్టగా సార్ మా శక్తి ఇది, ఉమ్, ఫలాని మాధవి, ఉమ్, రాజేంద్ర ప్రసాద్ ఉమ్. సినిమా అప్పుడప్పుడే అవసరం, వాళ్ళనైతే తేగల సార్ అన్నాడు. ఉమ్. నాకు అక్కడ దాకా సినిమా వర్క్ చేసి ఇప్పుడు సినిమా లేదు అని అంటే సరే కానీ అని చెప్పి చేశాను గురువు. అలా చేశాను నేను. ఓకే. ప్రెస్ వాళ్ళు మెచ్చుకున్నారు. సెన్సార్ వాళ్ళే 3 గంటల్లో బయటికి రాలా, అబ్బా. వాళ్ళకి పిచ్చి ఎక్కిపోయింది. ఏంటి ఈ అమ్మ ఈ సినిమా అని. నన్ను లోపల పిలిచి ఏమయ్యా సుబ్బాయ్ ఏంది ఇది అన్నాను. సార్ నేను ఒక లైఫ్ చూస్ చేశాను, అసలు శారదా యాక్ట్ నీకు తెలుసా అన్నారు. ఏం సార్ అన్నాను. శారదా యాక్ట్లో పిల్లలకి పెళ్లి చేయకూడదు కదా. సార్ వాడి పిల్లోడే సార్, ఆవిడ పెద్దదే కదా, ఆవిడ కట్టకూడదురా అని చెప్పి అనొచ్చుగా. ఆవిడ భర్త చనిపోతాడు ఆ టైంలో, అందువల్ల ఆవిడ షాకులో ఉంటే వీడు కట్టేశాడు. నేను ఎందుకు ఏ సార్ ఇలాంటి ఎందుకు నాకు అనవసరంగా కథలు లేకనా ఏదో చేయాలని అవును. అట్లా తీశారు సార్. అదే సినిమాని మన డైరెక్టర్ విశ్వనాథ్ గారు అంటే వాళ్ళు మెచ్యూరిటీకి వెళ్ళాడు సార్. ఆయన తీశాడు సార్ స్వాతికి వెళ్ళడం. స్వాతిముత్యం అదే అమాయకుడు తాలిక. అమాయకుడుగా కమల్ హాసన్, రాధిక విడో మార్చి కట్టి తీశాడు. నేను అనుకున్నాను మోహన్ బాబా మీరు మీ బ్రెయిన్ పెద్దది, నాది బుట్ట బ్రెయిన్, తొందర ఎక్కువ అని అన్నాను. అట్టా గురువు గారు ఎందుకు ఇంత రస చెప్పారు. రసగా సార్ అనుభవం అవన్నీ తెలుసుకోవాలి. నాకు అది కాకుండా అన్నీ వస్తుంది. మీరు నాది చిరంజీవి గారు ఎట్లర్ దగ్గర ఆగిపోయాం సార్. ఒక 2 నిమిషాలు. చిరంజీవి గారి గురువు గారు ఈ పవిత్ర బంధం హిట్ అయింది. సెంటిమెంటు ఎవరు చేయాలా ఆలోచన వచ్చి వాళ్ళల్లో వాళ్ళే సుబ్బయ్య అయితే ముత్యాల సుబ్బయ్య కరెక్ట్ 5 చెల్లెళ్ళు పెట్టుకొని చిరంజీవితో హీరోగా ఎవడు ధైర్యం చేస్తాడు ఎలా అని నాకు ఫోన్ చేశారు. సుబ్బయ్య రా అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సుబ్బయ్య హిట్లర్ చూద్దామని హిట్లర్ చూస్తే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. అది 5 చెల్లెళ్ళు చిరంజీవి ఎట్టా అది ఏమంటే ఏం సార్ అలా అంటారు. ఆయన అన్నీ చేయగలడు. చెల్లెళ్ళకినో అన్నలకి ఉండే సంబంధం ఎంత మంచి సంబంధం, ఎంత సిచ్యువేషన్ ఉంది, నిజంగా చాలా బాగుంటుంది సార్ నిజంగా అని చెప్పి అలా నేను కన్విన్స్ అయ్యాను. సినిమాలో కూడా సిస్టర్స్కి మధ్య సాంగులు కానీ ఇవి కానీ చివరికి 2 సాంగ్స్ ఉంటే పేతా సాంగ్స్ చిరంజీవి గారు ఇదిగో వద్దు అని అన్న కూడా అనలేదు సార్. పాట వినిపించాను, నేనే షూట్ చేశాను. అన్నీ కలిపి చూసిన తర్వాత హిట్లర్ అబ్బా నాకు లెటర్స్ సినిమా తేడొస్తే నేను తలగా ఎగిరిపోయింది. ఫ్యాన్స్ నువ్వు తేడా వచ్చిందంటే నువ్వు నీ మటాష్ ఆయన అయ్యా బ్రహ్మాండమైన వేస్తుంటే నువ్వే హిట్లర్ అయినా 5 చెల్లెళ్ళు బాధిస్తావు. ఎవరికి నమ్మకం కూడా లేదు సార్. అది లేదు అలాంటిది నీ తల ఎగిరిపోద్ది జాగ్రత్త అన్నారు సార్. నేను కానీరా బాబు రేపు ఎవడికి తెలుసు రేపు దాకా అయ్యాది తెల్లారేపు సాంబార్ రూలే లేదుగా. బట్ ఓకే నాకు ధైర్యం ఉంది, డెఫినెట్గా చేయగలను. అన్ని ఆఫ్టర్ ఆల్ 300 చేయగలేంది. దీంట్లో సిస్టర్స్ సెంటిమెంటు సిస్టర్ రేపు పట్టేపాడు సిచ్యువేషన్ మేము వర్క్ కూడా బాగా మంచి రైటర్స్ పెట్టుకొని ఎల్బి శ్రీరావు
మన పోసానికి ఇష్టముల్లి అందరిని పెట్టుకొని చేసాం. బ్రహ్మాండం హిట్. తర్వాత అన్నయ్య సినిమా రెట్రో స్టైల్లో ఒక అన్నయ్య వస్తే ఒకటి ఉంటుంది లారీ డ్రైవరు, తర్వాత ఇంకో రెట్రో స్టైల్లో ఇంకో చిరంజీవి తీసుకున్నాం. ఈ ఐడియా ఎవరిది, మీదేనా? కథ నాదిగా సార్. నేను చిరంజీవి గారి నేను ఇది అయిన తర్వాత పవిత్ర బంధం చేద్దాము మనం కన్నడ అని అడిగాడు అరవింద్ గారు. సార్ ఇక్కడ చేశాను కదా సార్, మళ్ళా కన్నడలో పోయి ఇదే కథ కదా ఆడ తీస్తాం, ఇదే షాట్లు తీస్తాను. ఈయన ఎందుకు సార్, మీకు దయ ఉంటే స్ట్రైట్గా ఒక సినిమా అయ్యింది సార్. అప్పుడు ఓకే అని భూపతిరాజు చేత కథ చెప్పించాడు. భూపతిరాజు చెప్పాడు కథ ఇది అన్నదమ్మ అన్నయ్య. హీరోకి 2 తమ్ముళ్ళు ఉంటారు, సౌందర్యకి 2 చెల్లెళ్ళు ఉంటారు అని చెప్పి మేము కూర్చొని వర్క్ చేసి బాగా కన్విన్స్ చేసి సినిమా చేసాం. అంటే హిట్లర్కి అంతా డ్రామా చేసిన నేను ధైర్యంగానే చేశాను సార్. నా మనసుకి ఎందుకు కన్విన్స్ అవ్వరు సార్. ఇప్పుడు మనం ఏం తప్పుగా ఏమీ చెప్పలేదు, అట్లా ధైర్యంగా చేశాను. పెద్ద హిట్. ఆ ఫ్యాన్సే నాకు లెటర్స్, అబ్బా మా గురుగారు 18 నెలలు మేకప్ అయిపోతే నువ్వు మంచిగా ఎదిరిపోయి సినిమా తీసావు అది ఇది అని. 100 రోజులు ఆడింది సార్. ఎంత గొప్ప ఫంక్షన్ చేశారంటే ఒంగోలులో అందరు పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చి ఒంగోలులో జనం. అట్లా కొన్ని ఇలాంటి చాలా సర్పల్లో మంచి పనులు కానీ సార్ ఏదైనా కొత్తగా ఉంటే చేయాలి. కానీ మామూలు ఏమి లవ్వు డూయిట్లు 2 పాటలు ఈ డ్యాన్స్లు వీటి మీద పెద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇన్ని సెంటిమెంట్ సినిమాలు తీశారు, ఒక 50 సినిమాలు తీశారు. ప్రతి కథ ఇన్నోవేటివ్గా కొత్తగా ఏదో ఒక పాయింట్ చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి, ఒక మెసేజ్ ఉండాలి. మీ సెంటిమెంట్ సుబ్బయ్య గారు అని మీకు పేరు ఉంది, మీ సినిమా చూసిన వాళ్ళు కంటి తడి పెట్టకుండా బయటికి రారు, ఇవన్నీ ఉన్నాయి మీకు. ఇంత జడ్జిమెంట్ చేసి 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 తల్లి మనసు పట్టుకున్నారా? ఎందుకంటే ఇది చూసిన తర్వాత మీ మార్కు శ్రీనివాస్ గారు డైరెక్షన్ చేసిన ముత్యాల సుబ్బయ్య గారు పైన బ్రాండ్ ఉంది కాబట్టి ఈ మార్కు పోదు. అవును, ఈ మార్కు ఉండదు. సుబ్బయ్య గారి సినిమా అంటే వెళ్ళొచ్చు, ఇంటిల పాది చూడొచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవు, కాసేపు నవ్వచ్చు, కాసేపు ఏడవచ్చు, అన్నీ ఉండొచ్చు. దాంతో పాటు మంచి మెసేజ్ ఉందండి. ఇప్పుడు లేటెస్ట్ కూడా మెసేజ్ ఉంది, సమాజానికి ఇవ్వాల్సిన ఒక మంచి మెసేజ్ ఉంది. మెసేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం సార్ అన్నిటికంటే ముఖ్యం తల్లిగా సార్. తల్లి, ఆ తల్లి పడే బాధలు, తల్లి పడే కష్టాలు, తల్లి పడే ఇవి రకరకాల చెప్పుండొచ్చు. కొంతమంది పాట రూపంలో చెప్పారు. మాతృదేవ బాల సూపర్ సాంగ్ అది. మ్యూజికల్గా వెళ్ళారు, మేము మ్యూజికల్గా వెళ్ళాలా, కథగానే వెళ్ళాం. మంచి ఇన్సిడెంట్ అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్ళాం. షిప్పి బాగా తీశాడు. మాకు తోచిన మేము ఏ సలహా పెద్ద ఇచ్చింది కాదు, కానీ ఒక్క మూవీలో చెప్పండి సార్ ప్లీజ్. అమ్మాయి బాగా చేసింది, అందరు బాగా చేశారు సార్. దీంట్లో ఈడెందుకు అన్న క్యారెక్టరే లేదు. అందువల్ల ఈ సినిమా ఖచ్చితంగా నమ్మకం ఉంది గురుగారు. ఇప్పుడు నేను 70 సినిమాల ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి కదా గురుగారు. కాదు అంటే ఇప్పుడు ఏదైనా ఒక మూవీలో ఒక ఫస్ట్ హాఫ్లో కానీ ఒక్క సీన్ బాగుండొచ్చు, సెకండ్ హాఫ్లో ఏదో ఒక్క సీన్ బాగుండొచ్చు, లేకపోతే ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ చాలపా ఈ మూవీ కోసం అని చెప్పొచ్చు. కానీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అన్ని సీను బాగుండేలాగా ఎలా చేశారో అసలు తెలియదు నాకు. యాక్ట్ చేసిన వెంటనే నేను వచ్చి అడిగాను, సార్ ఎలా సార్ అన్ని సీన్స్ ఇలా బాగుంటే ఎలా అని. ఇది ఎగ్జాజరేషన్గా నేను చెప్పట్లేదు, ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్ సీన్స్. అట్ ద సేమ్ టైం చాలా ఎమోషనల్, చాలా నాకే యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాను, చాలా టచ్ అయ్యాను. సో దానివల్ల ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను అడిగాను, సార్ ఎలా ఇది మీ గురించి తెలుసు, బట్ ఈరోజు నేను అది నేనే అనుభవిస్తున్నాను యాక్ట్ చేస్తున్నప్పుడు అనేసరికి నాకు అది భ్రమింపుగా ఉంది. ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు అన్ని సీన్స్ ఎక్కడైనా సరే ఏ సీన్స్ కూడా మనం ఏది ఇక్కడ పడలేదు ఇది అని చెప్పట్లేదు. మీ జనరేషన్ చూస్తుంటారు కదండి, కేజీఎఫ్లు కానీ కాంతారాలు కానీ మీ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ మారిపోయినాయి. అసలు ఫాస్ట్ కట్ ఎట్టింగ్, ఫాస్ట్ కట్ కానీ ఆర్ఆర్లో మీరు బాగా చేస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆర్ఆర్ కానీ ఫాస్ట్ కట్ ఎట్టింగ్లో టప్ప 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 నిమిషానికి 100 ఫ్రేములు పడిపోతున్నాయి షార్ట్స్. ఇంత షార్ప్గా చూసే టైంలో, మాసికి వెళ్తున్న టైంలో ఒక తల్లి మనసు అని ఒక కొడుకుని పట్టుకుని కొడుకు కోసం ఎదుగుతూ ఈ సినిమాలో చూస్తారా ఆడియన్స్? ఆడియన్స్ వేరండి, మన ఆడియన్స్ వేరు. అది మీ కాంతారాను కేజీఎఫ్లు మేము చూసాం. సో
ఆ ఆడియన్స్ వేరు, మన ఆడియన్స్ వేరు. ఇంకొకటి ఏంటంటే సార్ ఇందాక కూడా చెప్పారు, అన్నీ మీరు నరకడం, కొట్టేయడం, చంపేయడం, ఒక ఐటమ్ సాంగ్ పెట్టేయడం అలాంటివే వస్తుంటే ఏదైనా ఒక పాయింట్లో ఎవరికైనా సరే అది నచ్చినా నచ్చకపోయినా బోర్ కొడుతుంది. అబ్బా ఇది మళ్ళీ గన్ పెట్టుకొని నించున్నారు ఏంట్రా అని మళ్ళీ వస్తుంది. సో అలాంటి సినిమాస్ తీస్తున్న కన్నడ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి స్లో మూవింగ్ మూవీస్, బాగా ఎమోషనల్ మూవీస్ కూడా ఉన్నాయి. సో ఆ రీజన్లో ఉన్న ఆడియన్స్కి మనం ఎలాంటి సినిమా ఇవ్వాలి, మేబీ ద ఆడియన్స్ ఇస్ డిఫరెన్స్ అండి. మనం ఓకే అది చూస్తున్న ఆడియన్స్ దీన్ని నచ్చకపోవచ్చు, బట్ దీనికని ఒక ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇది చూస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ మూవీ ఇస్ తల్లి మనసు. ఒకటి నాగేశ్వర గారు, మీరు చెప్పిన కేజీఎఫ్లోనే తల్లి ఉంది కదా, తల్లి సెంటిమెంట్ సినిమానే, అది లేకపోతే సినిమానే లేదు. అవును, అద్భుతం. తల్లి సెంటిమెంటే కదా, దానికి ఎక్స్ట్రా ఒక హీరో ఖర్చు అది ఉంది కాబట్టి ఎన్ని తిరిగి వచ్చినా చుట్టూ తిరిగింది తల్లి సెంటిమెంట్ మీదే కదా. వాడు చెప్పే ప్రతి డైలాగ్స్ తల్లి సెంటిమెంట్ మీద కదా. తల్లి సెంటిమెంట్ అనేది అందరికీ ఉంది, ఆ తల్లి సెంటిమెంటే కేజీఎఫ్ హిట్ కావడానికి కారణం. సిప్పి గారు అక్కడ తీసుకొచ్చి మీ శిష్యులే సార్. అవును సార్. ఎందుకంటే ఒకటండి, ఈ తల్లి మనసులో రచిత గారు చెప్పినట్టు ప్రతి సీను అంత ఎమోషన్ కానీ యాక్టింగ్ స్కోప్ ఉండడానికి కానీ అన్ని సీన్స్ పడడానికి రీజన్ ఏంటంటే ఇందులో మేము కొత్తగా ఒక మెసేజ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి చెప్పదలుచుకున్నామండి. ఆ మెసేజే ఈ సీన్లన్నీ పడడానికి రీజన్ అండి. ఆ కథ చుట్టూ ఈ సీన్లన్నీ రావడానికి వాటంతటా అవే ఆటోమేటిక్ క్రియేట్ అవుతూ వచ్చినాయండి. ఆ మెసేజ్ అయితే ఎప్పుడు అనుకున్నాం అప్పుడు. అందువల్లే ప్రతి సీను అంత ఎమోషనల్గా తీయగలిగామండి. ఎంత అయితే ఎమోషన్ ఉందో సేమ్ బ్యాలెన్స్ అంత ఎంటర్టైన్మెంట్ ఉందండి సినిమాలో. అలాగే సస్పెన్స్ ఉందండి. సో అన్నీ ఇప్పుడు సినిమా తల్లి మనసు కావచ్చు, కానీ ఒక సినిమాకి ఎన్ని అంగులు ఉండాలి అన్ని అంగులు ఉన్నాయండి ఈ సినిమాకి. సో అందువల్ల నమ్మకం మాకు డెఫినెట్గా ఈ సినిమా జనాదరణ పొందుతుంది అనేది. అది రివీల్ చేయలేదు అంతే, కానీ పోస్టర్స్ లో కానీ ఎక్కడైనా మనం ట్రైలర్ టీజర్స్ లో మనం అది రివీల్ చేయలేదు అంతే, కానీ అంతే ఉండదు. కాబట్టి అది ఓకే నార్మల్ తల్లి మూవీ అన్నట్టు అనిపిస్తుంది, బట్ అలా కాదు, ఇట్స్ సంథింగ్ మోర్. మీరు లోగో చూస్తే కథ అదేనండి, ఏం చెప్పక్కర్లా. ఒట్టి ఒక లోగో కానీ మీరు చూసారంటే టోటల్ కథ మీకు అర్థమైపోతుంది. అన్నీ మీరు ఏదైనా చూసుకోండి, లోగో అంతే, లోగోనే మీకు కథ అర్థమైపోతుంది. సో ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత తల్లి మనసు అనే టైటిల్ ఈ సినిమాకి యాప్ట్ అనేది మీరే జడ్జ్ చేస్తారు. సో అంతే తప్ప చూడరు అనేది ఎందుకంటే ఇటువంటి టైంలో ఈ సినిమా తీస్తున్నారు తల్లి మనసు అనేది అంటే సుబ్బయ్య గారు స్టార్టింగ్ లో ఆయన తలుచుకుంటే చాలా సినిమాలు చేయొచ్చు. తల్లి మనసు లాంటి సినిమా అంటే అది చేయడం కూడా గట్సే మీరు అన్నట్టు. మీ బాబు ఆ అబ్బాయి కానీ ఇటువంటి సబ్జెక్ట్ ఎన్నుకోవడం, వేరే సబ్జెక్ట్ చేసుకోవచ్చు. ఒక రామ్ కామ్ పెట్టుకుని బ్యానర్ నుంచి వచ్చిన సినిమా మంచి సినిమా ఉండాలి, ఆడుతుందా లేదా సెకండ్, బట్ సుబ్బయ్య గారి మార్క్ ఎక్కడ తగ్గకూడదు. మా బ్యానర్ నుంచి వచ్చిందంటే మహిళా ప్రేక్షకులకు ఎంతో చూస్తారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు డిసప్పాయింట్ చేయని సినిమాే కావాలి. సో ఫస్ట్ సినిమా, సో అలా ఆలోచించి వచ్చిన కథ ఈ తల్లి మనసు. బేసిక్గా ఒక మాట ఏంటంటే గురుగారు, సినిమా ప్రతి సీను హెవీ ఉండి, ప్రతి సీను కామెడీ ఉండి, ప్రతి సీను టెన్షన్ ఉన్నా కూడా కష్టం సార్. కొంత అలా వెళ్తూ ఉండాలా, ఎక్కడో వచ్చినారే అనిపించాలి, మళ్ళా మామూలు వెళ్ళినా ఇంకో చోట అరే అనిపించాలి. ఇలా వెళ్తూ ఉంటేనే జనం చూడగలరు. మనం పెద్ద హరికథ చెప్పిన మధ్యలో పిట్టకథ చెప్తాడు కదా వాడు, అలా చేసామని తప్ప ప్రతి సీను హెవీ సీను, ప్రతి సీను డ్రామా సీన్ అంటే జనం చూడరు సార్. పవన్ కళ్యాణ్ది నాకు తెలుసు రెండో సినిమా గోకుల్లో సీత, అది కూడా తమిళ్ రీమేక్ సార్. దాని మీద 1000 times మనం బాగా చేసాం. అవును, వాళ్ళు అసలు మనకి గోకులం సీతలో ఇతను కానీ మన కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ కానీ, మల్లికార్జునరావు క్యారెక్టర్ కానీ, ఇన్ని ఆ హీరోయిన్ ఇది కానీ ఒక సెంటిమెంటు ఇది డ్రామా అన్నీ ఉండి పవన్ కళ్యాణ్కి ఒరిజినల్గా సెకండ్ హాఫ్ వాళ్ళు తేల్చేశారు సార్. ఏదో మామూలుగా అయిపోయింది, దానికి సెకండ్ హాఫ్ మనం హెవీ చేశాం సార్. అంటే ఒక ప్రేమ అంటే ఎంత గొప్పది. ఇప్పుడు ఆయన ఒకరోజు దేంట్లోనే చెప్పాడు కూడా, ఎవరు పవన్ కళ్యాణ్, నాకు ఈ మాటలు అంటుంటే
మనకి ప్రతి మనిషికి కావాల్సింది ప్రేమ, అభిమానం, ఇవి ఈ లేనిదే ప్రపంచం లేదు సార్. అందుకనే మనం ఆయన్ని కొంచెం కష్టపెట్టాం. అది లేదు ఒరిజినల్. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సాంగ్ ఇంటి ముందు ఆ ఇంటి ముందు సాగడం, తోసేయడం, తర్వాత అతను మళ్ళా కళ్యాణ మండపంలో అది చేయడం ఇవన్నీ లేవు దాంట్లో. సెకండ్ హాఫ్లో అవన్నీ పెట్టుకున్నాను మేము. పవన్ కళ్యాణ్ పెట్టుకొని అవి కూడా లేకపోతే అక్కడ వాళ్ళ నాన్న కామెడీ, పిచ్చ కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, పైగా వాళ్ళు ఫాదర్ క్యారెక్టర్ కానీ మదర్ క్యారెక్టర్ ఒక చిన్న ఇదే గురుగారు ఒకటి మనకు ఇంత దొరికితే ఇంకొంచెం తయారు చేసుకోవడానికి ట్రై చేస్తాం. అదే తప్ప మనం మొత్తం మార్చాం, ఎప్పుడు మార్చలా. అలాగా ఈ సినిమాకి ఒక పాయింట్ దొరికితే ఆ పాయింట్ని వర్కౌట్ చేసాము, అది మాకు సాటిస్ఫైడ్. ఆ పాయింట్ అనేది మీరు సినిమా చూసినారు మీకు అర్థమైపోయారు. సిప్పి గారు ఫైనల్గా చెప్పండి, మీరు గురువు గారి దగ్గర, సుబ్బయ్య గారి దగ్గర చేశారు, త్రివిక్రమ్ గారి దగ్గర చేశారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కొన్ని చేశారు. వీళ్ళందరూ అనుభవాలు సూర్య గారి దగ్గర చేశారా? ఏ సినిమాలకండి? తమిళ్ ఖుషికి చేశారా? తమిళ్ ఖుషి, తమిళ్, తెలుగు ఖుషి చేశాను. అలాగే కొమరంపుల్లి చేశారు. ఆయన చేసిన 2 సినిమాలకి నేనే చేశాను. మీరే చేశారు, సూపర్. సరే, ఇవన్నీ వీళ్ళందరూ అనుభవాలు రంగరించి రేపొద్దున 24వ తారీఖు మీ తల్లి మనసు రాబోతుంది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అనిపెడుతుంది. సుబ్బయ్య గారు, త్రివిక్రమ్ గారు, ఎస్జే సూర్య గారు లాంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద ఎంతవరకు పనిచేస్తుంది ఈ తల్లి మనసు మీద? ఎక్కువ పనిచేసింది గురువుగారు. ఎందుకంటే ఎక్కువ పనిచేసింది ఇక్కడే కాబట్టి ఇక్కడ గురువుగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ. ఈ కథకి తర్వాత కథలకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తీసుకుంటారో తెలియదు కానీ, బట్ ఈ కథకి అయితే 100% గురువుగారి ఇన్ఫ్లుయెన్సే ఉంది. రెండోది సెకండ్కి అయితే ఎస్జే సూర్య గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒక ఎక్స్ప్రెషన్ ఎలా రాబట్టుకోవాలి, షార్ట్లు ఎలా పెట్టాలి, ఈవెన్ ఆయన ఏంటంటే యాక్షన్ అనేది చెప్తారు చూసారా, ఆ యాక్షన్లో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఒక ఏడుపు సీను గట్టిగా చెప్పాలి, యాక్షన్, ఒక యాక్షన్ ఇట్లా అటు ఆ యాక్షన్ లో కూడా ఒక యాక్షన్ ఉంటుందండి. సీన్ బట్టి అంటే డిస్టర్బెన్స్ కాకుండా మనం చెప్పే యాక్షన్ ఆర్టిస్ట్ మూడ్ రావాలండి. సో అట్లాగా ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది. రెండవది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ డైలాగ్ చెప్పలేదు అనుకోండి, పట్మన్ క్లోజ్ షాట్, ఏ షాట్ క్లోజ్ తీసుకోవాలి, ఏది వైడ్లో వెళ్ళాలి, ఏ సీను మీకు పర్ఫెక్ట్గా వెళ్ళాలి. మాకు ఖుషి తీసుకుంటే అన్ని సజెషన్లు క్లోజ్ అయినండి. సినిమా అంతా అదే ఉంటుంది మీకు. ఎందుకని అట్లా? అలా ఉంటే దాని ఎక్స్ప్రెషన్లు అంతే, అవన్నీ ఆ సినిమాకి అంతే బ్రహ్మాండంగా తీశారు. సో ఇలాగ రకరకాల ఏ సీన్కి ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కరు ఉంటారండి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వెళ్ళాం, మరుతూ రాజా గారు, త్రివిక్రమ్ గారు, దీంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్స్ అన్నీ అలాగే వాళ్ళు ఫాలో అవుతాయి. ఏ సీన్కి ఎవరిని ఫాలో అవుతాయి అలా అందరు ఫాలో అయ్యొచ్చు. బట్ ఎక్కువ శాతం ఇదిలో ఉన్నది మా గురువుగారి సినిమా కాబట్టి, ఆ టైప్ ఆఫ్ సినిమా కాబట్టి గురువుగారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. యాక్షన్ అని ఎట్లా చెప్పారు చెప్పండి. ఎవరు సారా? సార్ చెప్పేవారే కాదు అసలు. సార్ యాక్షన్ అనే చెప్పేవారు, రెడీ టేక్ అంతే ఉంటుంది. సార్ రెడీరా, రోలింగ్ రోలింగే మాకు యాక్షన్ యాక్చువల్లీ. బికాజ్ ఎక్కడ వాళ్ళకి కట్ చేయకూడదు, ఎమోషన్ మూవీస్ కాబట్టి ఏ ఎమోషన్ ఎప్పుడు దొరుకుతుందా అని అంత డీప్ గా చూస్తుంటారు కాబట్టి ఎక్కడ మనం కట్ చేసి వాళ్ళ ఎమోషన్ మనం డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి కట్ కూడా చెప్పేవాళ్ళు కాదు. నేనే చాలా ఏడ్చి ఏదైనా ఒక్క చోట నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తే మాత్రం అయింది సార్ అని చెప్పేదాన్ని. సో అలా తీసారు వాళ్ళు. ఎంత వస్తుంది రానివ్వండి, ఎక్కడ కటింగ్ బ్రేక్ చేయలేము, కటింగ్ మన చేతిలో ఉంటుంది. సార్ ఆల్ ది బెస్ట్ సార్. సుబ్బయ్య గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా విషయాలు ఇప్పుడు కాదు, చాలా విషయాలు అవి చాలా ఆనందంగా ఉంది. హ్యాపీగా తల్లి మనసు లాంటి సినిమా తీస్తున్నారు. వేరే సినిమాలు తీయాలనుకున్నా ఒక మంచి సినిమా మీ బ్యానర్ నుంచి ఒక మంచి సినిమా రావాలనుకుని తల్లి మనసు చేస్తున్నారు. ఆవిడకి మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో ఆవిడ అద్భుతంగా చేసింది. సిప్పి గారు అయితే మామూలు ఆవిడ కాదు, ఇక మీ గురు, మీ శిష్యుడు కాబట్టి ఆల్ ద బెస్ట్ సార్. సార్ ఒక చిన్న చెప్పండి సార్. తీసిన వాళ్ళకి, చూసే వాళ్ళకి మధ్యలో వారధులు మీరే ఈ సినిమాని వాళ్ళలాగా తీసుకెళ్ళాలి, థియేటర్ తెప్పించాలి. కాబట్టి మీ సహకారం మాకు ఎక్కువ కావాలి. తప్పకుండా సార్, మంచి సినిమా అయితే తప్పకుండా ఉంటుంది. ఇది తల్లి మనసుతో చిట్చాట్ సినిమా అయితే చాలా బాగుంటుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మంచి సినిమా చేసా ఉన్నారు. ఎందుకంటే వెనకాల ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నారు, ఆ పేరు ఎటు పోగొట్టకూడదనే ఉద్దేశంతోనే సినిమా తీశారు. మీరైతే వీలుంటే 24వ తారీఖు ఒకసారి కాలకి ఉంటే తల్లి మనసు చూడండి. మీ టైము అలాగే మీ డబ్బులు అయితే వేస్ట్ కావని వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.